నేర్చుకున్నాను అంతే. ఈ పాట చాలా బాగా పాడతావు కృష్ణ, పాడి వినిపించు అని ఫ్రీ టైంలో పాడించుకున్న సందర్భాలు ఉంటాయి కదా. ఈ అష్టాచెమ్మ పాటే నన్ను అమెరికా టూర్కి వెళ్ళినప్పుడు ఆయన హమ్ చేసేవారు అనమాట. కష్టం తెలుసా కృష్ణ యాక్చువల్లీ. అంటే సంగీతం నేర్చుకుని నేను కూడా వింటే అనిపిస్తుంది అసలు ఆ రికార్డింగ్ జరుగుతున్నప్పుడు ఆయన ట్రాక్ పాడేశారు కళ్యాణి మాలిక్ గారు. ఆ కృష్ణ ఒకసారి వినేసా అని చెప్పేసి ఇంత బాగా పాడేశారు, ఇప్పుడు నేను దీన్ని ఎలా పాడాలి అంటే మన గొంతులో పాడించాలి అని అనుకున్నప్పుడు మనం ఇంకొంచెం బాగా పాడాలి కదా. ఆడించి అష్టాచెమ్మ ఓడించి ఇది వింటున్నప్పుడే నాకు అయ్యా అనిపించింది. బట్ పాడిన తర్వాత ఆయన సంతోషపడ్డారు. మోహన్ కృష్ణ గారు ఆ సినిమాలో 2 పాటలు పాడడం జరిగింది. తర్వాత కూడా కళ్యాణి మాలి గారి మ్యూజిక్లో గోల్కొండ హై స్కూల్లో ఇది అదేనేమో ఈ పాట పాడింది. అంతకుముందు ఆ తర్వాత అనే ఫిలింలో కళ్యాణి మాలిక్ గారు నా చేత చాలా మంచి పాటలు పాడించారు. ఆయన పాటలన్నీ చేసినవి కొన్ని అన్న చాలా అంటే ఇప్పుడు చెప్తే నాకు కొత్త పాట నేను అనిపించదు, నేను విని నేను బాగా నలిగిన పాట అని అనిపిస్తుంది. ఎందుకంటే అంత ప్రాచుర్యంలోకి వచ్చేసింది పాట. సో అది కాబట్టి చిత్రమ్మ గారితో చాలా మీరు కాంబినేషన్ ఎవరెవరు స్టాల్ వర్డ్స్తో పాడారు? చిత్ర గారు అయితే నన్ను మా అబ్బాయి అని చెప్తూ ఉంటారనమాట. ఐఎమ్ సో లక్కీ ఇలాంటి పెద్దవాళ్ళతో పక్క నుంచొని పాడడం, ఎందుకంటే అందరికీ దొరికేది కాదు ఇది. ఆ విషయంలో ఐ ఫీల్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్. బికాజ్ ఒక బాలు గారు, లేకపోతే చిత్ర గారు, శైలజ గారు అంటే సింగర్స్గా, లేకపోతే నేను పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా కోటి గారు, మణిశర్మ గారు, కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇంకా తమన్ గారి గురించి నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే నా సగం జీవితం అంతా వారి పాటలతోనే నాకు ఆయన ఇచ్చిన బ్రేక్ డెఫినెట్లీ. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ అనేది చాలా తక్కువ సింగర్స్లో, ఎందుకంటే కొత్త వెరైటీస్ కావాలి గొంతుల్లో కావచ్చు కాక ఏదైనా. బట్ ఈ అబ్బాయి దగ్గర విషయం ఉందని నా చేత నేను ఐ బిలీవ్ వన్ థింగ్, ట్రాక్స్ జాగ్రత్తగా పాడాలండి. అది ఆయన కూడా అదే చెప్తారనమాట. మెయిన్ సాంగ్ పాడడం కన్నా ట్రాక్స్ పాడడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు తమన్ గారు. ఎందుకంటే ఆ ట్రాక్స్ ఒక్కొక్కసారి ఓకే అయిపోతాయి. ఇప్పుడు వైకుంఠపురం టైటిల్ సాంగ్, వైకుంఠపురములో నగరిలో నామూల సౌధంబుద ఈ పాటలో ప్రియా చేసిన వైకుంఠపురములో లా 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 ఈ పాట ట్రాక్ పాడారా? నేను ట్రాక్ పాడాను, ఓకే అయిపోయింది. అట్లా తమన్ గారు, త్రివిక్రమ్ గారు అందరూ కలిసి ఆ పాటని కృష్ణ గొంతులో బాగుంది ఓకే చేద్దామని వాళ్ళందరూ ఓకే చేయడం అనేది పెద్ద విషయం. అంటే మనం బాగా పాడేస్తే కాదు, వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అవును. సో అది నేను ఆ పాటని ఏ పాట అయినా నా మొదటి పాటగానే అనుకుంటా. అలా అనుకోకపోతే కష్టం. మనం పాడేసాంగా అనుకుంటే కష్టం. అలా అనుకున్న పాటలు వాళ్ళకి నచ్చి ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ, డైరెక్టర్స్ మిగతా టీం అందరూ కూడా, క్యాస్ట్ అందరూ కూడా ఓకే చేయడం, ఐ బిలీవ్ దట్. సునీత గారితో కూడా చాలా పాటలు పాడాను, చాలా మంచి పాటలు పాడాను. అంటే ప్లేబ్యాక్ అంటే నేను కచేరీలు మాత్రమే. అవునవును, ప్లేబ్యాక్. ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్న కళ్యాణి మాలిక్ గారు, అంతకుముందు ఆ తర్వాత సినిమాలు నీలి ఆకాశం కూడా అది శ్రీరామ్ గారు పాడారు. సునీత గారితో 4-5 పాటలే. బట్ నా ఆఫ్టర్ బాలు గారి తర్వాత నన్ను అమెరికాలో 2009లో అంటే సునీత